చదివేటప్పుడు నేను పోలీస్ అవుతా అని అంటా ఉండేవాడు. అవునరా, ఓ డాక్టర్ ఉండలేడా? సంతతి ప్రమోదమానమానసే. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్తారో నేనైతే వాళ్ళకి 500 రూపీస్ ఇవ్వబోతున్నాను. మీకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిసినట్లయితే మీ ఫోన్ పే నెంబర్ ని యాడ్ చేసి ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, మనం ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూస్తున్నప్పుడు ఆ రీల్స్ ని ఇలా స్క్రోల్ చేస్తాం కదా, పైకి తోస్తాం కదా, అలా తోసినప్పుడు ఆ వీడియోస్ ఎక్కడికి పోతాయి ఫ్రెండ్స్? చూద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్పి 500 రూపీస్ ని గెలుచుకుంటారో. మీ ఆన్సర్ అయితే మీరు కంపల్సరీ కామెంట్ చేయండి. భగవంతుడా, అట్లీస్ట్ ఈ సంవత్సరమైన ఈ డిగ్రీ సప్లైలన్నీ కంప్లీట్ చేసి డిగ్రీ సర్టిఫికేట్ వచ్చి మా కుటుంబ పరువు కాపాడేటట్లు నేను దీవించు స్వామి. క్వశ్చన్ పేపర్ తీసుకో బాబు. చా లాస్ట్ ఇయర్ లాగా వదిలే. ఈ ఎగ్జామ్ ఎట్లయినా సరే మనం బాగా ఆలోచించి రాసి పాస్ అయిపోవాలి. ఈ క్వశ్చన్ ఇప్పుడే వచ్చేటప్పుడు చూసుకొని వచ్చిన. ఈ క్వశ్చన్ బాగా రాస్తారు చూడండి. ఈ క్వశ్చన్ లో నాకు 10 మార్కులు రావాలి. దమ్ముంటే పట్టుకోరా షికావత, పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. దమ్ముంటే పట్టుకోరా షికావత, పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. ఈ దెబ్బతో పాస్ అయినట్టే మనం. ఇంకా మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కాకపోతే 3 సంవత్సరాలుగా చూస్తాను, ఏముండారు చేయని మాత్రం చేయలేదు. రే, మన జీవితంలో మనం బాగుపడాలంటే ఏదైనా వ్యాపారం చేయాలరా. ఇలాగే ఖాళీగా ఉంటే చులకనైపోతాం. నా దగ్గర 50,000 ఉన్నాయి. ఏదైనా మంచి బిజినెస్ ఆలోచించు, సెటిల్ అయిపోదాం. ఒకవేళ వ్యాపారంలో నష్టం వస్తే? ఫ్రెండ్ రా, వ్యాపారంలో నష్టం వస్తే చెరుసగం పంచుకుందాం. లాభాలు వస్తే? రే, ఏం మాట్లాడతానో, మన ఇద్దరం కలిసి వ్యాపారం చేస్తే లాభాలు కూడా రావటమా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఏం చేస్తున్నావురా? ఏం లేదురా, ఇండియా చరిత్రలో లేనటువంటి పంటనైతే ఓ పంటని ఇంపోర్ట్ చేపిస్తే తెచ్చినాను. మన ఇండియాలో ఎవరూ నాటలేదు. ఈ పంట నాటామంటే మనకి లక్షల్లో వస్తాయి డబ్బులు. అంత ఆదాయం వచ్చేది ఏం పంటరా? చెప్తా, నాకు ఎట్లా వచ్చావు కదా, నీ చేత్తోనే నాటేసుకో. నీ చెయ్యి ఎట్లా నాకు సెంటిమెంట్ గా వర్కౌట్ అయింది. ఈ పంట కూడా నీ చేత్తోనే రా. లాస్ట్ టైం మంచి ఆదాయం వచ్చింది నాకు నీ వల్ల. భగవంతుడా, ఈ కలియుగంలో కూడా ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇచ్చే ఇటువంటి ఫ్రెండ్స్ ని చూస్తుంటే నిజంగా నాకైతే గర్వంగా స్వామి. ఇదోరా, విత్తనాలు తీసుకోరా, నిన్నే వచ్చాయి చైనా నుండి. ఇదోరా, ఫస్ట్ మొలక నీ చేత్తోనే నాటరా. ఒక పంట, మళ్ళీ దీనికి ఒక సెంటిమెంట్. ఫ్రెండ్ అంటే నమ్మి మోసపోయాను కదరా. ఏమి కర్మం వచ్చిందిరా నాకు. వీడేందో, వీడి పంట ఏందో, వీడి సెంటిమెంట్ ఏందో, ఇంత పెట్టుకుంటే పని అయిపోయినట్టుందిరా మనకి.